వాగిపోయారే మాట్లాడండి. మీరు చెప్పేదేదో వాడు కూడా వింటాడు. చెప్పండి. నేను మీ అమ్మని కాదురా. అలా అనొద్దమ్మా. నా కడుపున పుట్టలేదంటారా? లేదమ్మా, ఎవరమ్మా చెప్పింది? నేను నీ బిడ్డనే. ఎవరైనా చెప్పినా నీ బిడ్డనమ్మా. అమ్మా ఏడవద్దమ్మా. చేయండి. నాతో మాట్లాడదు. నాతో మాట్లాడాలంటే ఇంకో క్షణం కూడా ఇంట్లో ఉండను. ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? నేను కన్ను తల్లిని కాదనగా వెళ్తానంటున్నావు. జన్మ జన్మకి నువ్వేనా తల్లివి? నేను ఇక్కడ నీ మొహం చూడలేనమ్మా. రామ్మా పోదాం. రామా. లేదు బాబు, నువ్వు మగాడివి. కాదనుకుంటే వెళ్ళగలవు. నేను తాళి కట్టించుకున్న ఆడదాన్ని. నేను తెగ తప్పులు చేసుకోలేనయ్యా. నేను ఇక్కడే ఉంటాను. చచ్చే వరకు పచ్చి మంచాలు కూడా ముట్టుకోను. నేను మొహం కూడా చూడను. అదే నేను వేసే శిక్ష. బాబు, నేను చూస్తే ఈ తల్లికి తల కొరవ పెట్టడం మాట్లాడకమ్మా. వద్దమ్మా. కాదురా, ఇన్న శవాన్ని ముట్టుకోకూడదు. ఊరుకోమ్మా. ఇప్పుడు తృప్తిగా ఉందా మీకు? భార్యని పెట్టిన మమ్మల్ని చేయడానికి మనసెలా ఒప్పిందయ్యా? అది కాదురా, మమ్మల్ని కాదు, సీతాలు నా కన్న తల్లిని చెప్పావే. ఆమె పట్ల ఎంత నీచంగా ప్రవర్తించానో తెలుసా నీకు? నేను చెప్పేది విను. ఆమె చేత ఒక్క రోజైనా బిడ్డను బిడ్డ అని చెప్పుకొనిచ్చావా? చిత్రబాధ పెట్టావు. నువ్వు కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడతావేట్రా? అన్ని అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. ఇన్నాళ్ళు ఓ మంచి మనిషి కొడుకు పుట్టానని సంతోషించాను. కానీ ఈ రోజు నా తండ్రి ఓ నీచుడని తెలిసి సిగ్గుపడుతున్నాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకున్న మాట. ఓ తండ్రివి, నీతో జన్మ. చెప్తుంటే వినకుండా